అనేది కనిపించింది. ఎందుకంటే ఒక స్ట్రాటజిక్‌గా వెళ్తున్నారు ముందుకనేది కనిపిస్తోంది. చాలా క్లియర్‌గా అక్కడ సిట్ విచారణ జరుగుతోంది. ఈడీ ఎంటర్ అయింది. ఐటీ శాఖ కూడా దృష్టి పెట్టిందనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి వీరి లావాదేవీలపైన కూడా పూర్తి స్థాయిలో ఒక విచారణ అయితే జరుగుతూ ఉంది కదా. ఏం చెప్తారు? కేసు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనే దానిపైన? సార్ నవీన్ గారు, ముందుగా ఏబిఎన్ వీక్షకులకి, మీకు, విజయశేఖర్ రెడ్డి గారికి అండ్ శ్రీలీల గారికి నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇది ఒక చాలా పెద్ద కీలక పరిణామం కింద మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఒక పక్క నుంచి ఆల్రెడీ మన స్టేట్ కాన్స్టిట్యూటెడ్ సిట్, మన కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఇవాళ రోజు చాలా మంది భారతదేశంలోనే పెద్ద లిక్కర్ స్కామ్ అంటారు, బట్ నా దృష్టిలో ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్ ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగింది గత వైసీపీ హయాంలో. 100% ఇది ఒక వరల్డ్స్ బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్ ఇది. ఆ లిక్కర్ స్కామ్ లో మన కూటమి ప్రభుత్వం రాగానే ఒక ఎస్ఐటి సిట్ ని ఫామ్ చేసి ఇమీడియట్ గా చాలా ఫాస్ట్ గా దీంట్లో నేరస్తుల్ని పట్టుకోవడము, వాళ్ళని అరెస్ట్ చేయడము, వాటి మీద విచారణ జరపడం అన్ని ఫాస్ట్ గా అవుతున్నాయి. ఇది అవుతుండగానే మనకి తెలుసు, ఎనీ ఫినాన్షియల్ స్కామ్ లో ఎప్పుడైనా సరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో అదే విధంగా ఇప్పుడు సిట్ ఆధారితంగా, సిట్ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ అండ్ ఈ సోకాల్డ్ రిపోర్ట్స్ ఆధారితంగా ఇవాళ రోజు పిఎంఎల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఈసీఐఆర్ ఎఫ్ఐఆర్ ఆధారితంగా వాళ్ళు ఈసీఐఆర్ ఫైల్ చేస్తారు. సో వాళ్ళు డైరెక్ట్ గా వచ్చే హక్కు ఉండదు ఈడీకి. సో ఈ ఆధారితంగా సిట్ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్స్ ఆధారితంగా ఈసీఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు కూడా ఒక పక్కన ప్యారలల్ గా, అంటే సిట్ వాళ్ళ యొక్క పని వాళ్ళు క్రిమినల్ పరంగా, ఒక ఎకనామిక్ ఆఫెన్సెస్ పరంగా, ఒక స్కామ్ పరంగా, లిక్కర్ స్కామ్ ఎలా చేశారు ఏంటి అనేది చేస్తుంటే దాంట్లో భాగంగానే ఈడీ సపరేట్ గా, ఇండివిజువల్ గా, ఇండిపెండెంట్ గా, ప్యారలల్ గా అసలు ఈ డబ్బులు ఏమైనాయి, ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పనిచేస్తుంది ఈడీ. సో ఈ డబ్బులు ఏ విధంగా చేతులు మారే, ఏ అకౌంట్ల ద్వారా మారే, ఏ వ్యక్తుల ద్వారా మారే, మధ్యవర్తులు ఎవరు, షెల్ కంపెనీలు ఏవి, ఏ దేశాల్లో వీళ్ళు షెల్ కంపెనీలు పెట్టి రకరకాలుగా వీళ్ళు చేశారు, ఇలా అన్ని విధాలుగా మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఈడీ ఉంది. అలా ఇవన్నీ రెండు పెద్ద సంస్థలు ఇవి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే, ఇప్పుడు మూడో డిపార్ట్మెంట్ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, దాని పని ఏంటి? ఈ పన్నులు ఎగవేత, ఈ అక్రమ సంపాదన, వీటి ద్వారా వచ్చిన పన్నుల్ని ఎగవేత అండ్ ప్రభుత్వ సొమ్ము, జనాల డబ్బుని ఏ విధంగా వీళ్ళు హరింపజేస్తారు, వీటిని ఇన్వెస్టిగేషన్ చేసే పని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా చేస్తుంది. సో దానికి కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇవాళ రోజు వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఒక విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ప్యారలల్ గా, అంటే ఇప్పుడు 3 ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి నవీన్ గారు, అది మనం గమనించాలి. ఒకటి సిట్, స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన సిట్, ఒకటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అయిన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా తోడైంది. ఈ 3 ఇండివిజువల్ ప్యారలల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాయి. అంటే అన్ని విధాలుగా ఆ నేరస్తులకి, లిక్కర్ స్కామ్ లో పాల్పడిన నేరస్తులకి ఉచ్చు బిగుస్తుంది, అన్ని విధాలుగా అన్ని దిక్కుల నుంచి ఉచ్చు బిగుస్తుంది అనడానికి ఒక క్లియర్ తార్కాణం ఇది. సో ఇవాళ రోజు దాని పరంగా ఈ 3 కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాయి. వీళ్ళు 3 సంస్థలు ఇవాళ రోజు సిట్ మీద ఇప్పటివరకు ఎవరి దగ్గర ఏమేమి ఇన్ఫర్మేషన్, రిపోర్ట్స్ అండ్ ఫైల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని ఈ 3 సమన్వయంతో ఇవాళ రోజు పనిచేస్తున్నాయి. ప్యారలల్ గా వాళ్ళు ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ సిట్ విచారించిన ఆ ఆధారంగానే ఈడీ ఎంటర్ అవడం కావచ్చు. ఆ తర్వాత ఈ రెండింటి విషయాల ఆధారంగా వాళ్ళ ఐటీ శాఖ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి చాలా విషయాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ లావాదేవీలు, ట్రాన్సాక్షన్ ఏం జరిగింది కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మాట్లాడదాం సార్, శ్రీలీల గారితో కూడా మాట్లాడదాం. శ్రీలీల గారు నమస్తే అండి. నవీన్ గారు నమస్తే అండి. ఏం చెప్తారు మేడం, కేసుకు సంబంధించి విచారణలో ఒక కీలకం అని చెప్పొచ్చా ఐటీ శాఖ ఎంటర్ అవ్వడం అనేది? ఎందుకంటే ఇప్పటివరకు సరే ఈడీ ఎంటర్ అయింది, సిట్ విచారణ కొనసాగుతుండగానే ఐటీ కూడా దృష్టి పెట్టడం అనేది ఇంకా